తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలింది కోనసీమకు అని చెప్పేసి ఇప్పుడు అది తారస్థాయికి వెళ్ళిపోయింది. తెలంగాణ ఆంధ్ర డివైడ్ చేసే ఆ స్థాయికి కూడా వెళ్ళిపోయింది. దానికి మీరు ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ అంటే మా పవన్ కళ్యాణ్ గారికి పడదన్న, తెలంగాణ కాదు. ఓకేనా, ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన అన్యాయాలు అక్రమాలు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు చేసిన అన్యాయాలు ఆయనకు గుర్తొచ్చినాయి. కోనసీమలో అప్పుడు షూటింగ్లకు వెళ్ళినప్పుడు జరిగిన అన్యాయాలన్నీ ఆయనకు గుర్తొచ్చి వాటి వల్లే 10 సంవత్సరాల తర్వాత కోనసీమ ఇలా అయ్యింది అని ఆయన ఫీలింగ్తో మాట్లాడాడు తప్ప తెలంగాణ వల్ల అని ఆ మాట ఆయన అనలేదు. తెలంగాణ రాజకీయం మీద అన్నాడు కానీ తెలంగాణ మీద తెలంగాణ ప్రజల్ని బాధ పెట్టాల్సిన అవసరం లేదు. ఆయన దగ్గర 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఇక్కడ పుట్టి పెరిగినాడు ఆయన ఎందుకంటాడు తెలంగాణ వాళ్ళని? తెలంగాణ వాళ్ళు ఎందుకు విమర్శ చేస్తాడు? అలా అభిమానులు బాధ పెడతానికి తప్ప కాంగ్రెస్ పార్టీ చేసే కుట్ర ఇది ఎటువంటిది లేదు. దీన్ని సినిమాలు బ్యాన్ చేస్తాం తెలంగాణలో కళ్యాణ్ గారి సినిమాలు అంటున్నారు, మీరేమంటారు అన్న? బ్యాన్ చేయడం అనేది ఎవరి చరిత్ర కాదన్న, ఎవరి వల్ల కాదు. సినీ చరిత్ర ఇప్పుడు రాజకీయాన్ని మించి ఉంది. రాజకీయాన్ని ఆడుకునేది ఇప్పుడు సినీ చరిత్ర. ఓకేనా, సినీ చరిత్ర జోలికి రాజకీయం రాదు. వస్తే రాజకీయానికే దెబ్బ పడుద్ది కాబట్టి తెలుసు కాబట్టి రాదు. ఏదో చిన్న వాళ్ళు మాట్లాడతారు తప్ప పెద్ద వాళ్ళు ఎవరు దీని గురించి మాట్లాడరు, విమర్శలు చేయరు, బయటకు వచ్చి మైక్ ముందు మాట్లాడరు అన్న. అది అంటే ఇప్పుడు వచ్చే రాజకీయాల కోసం నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, అవును, దానికోసం కళ్యాణ్ గారు యూజ్ చేస్తున్నారు అనుకోవచ్చా? ఏమన్నా అది కరెక్టే అనుకోవచ్చు. ఏంటంటే ఇక్కడ బీజేపీని లేపడానికి బీజేపీకి సపోర్ట్ గా పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి బట్ పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి గట్టిగా బీజేపీ తరఫున మాట్లాడేటట్టు ఏమైనా చేస్తున్నారో ఆ కోణంలో కూడా అనుకోవచ్చు. అది అంటే కళ్యాణ్ గారిని చూసాము, ఆయన సీఎం లతోనే యుద్ధం చేశాడు, గెలిచాడు. అవును, సో ఆయనతో పెట్టుకునే దమ్ము ఎవరికి లేదు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎవరికి లేదన్న. ఎవరు మాట్లాడినా కానీ పైనే కానీ గట్టిగా ఆయన ఢీకొనే వాళ్ళు ఎవరు లేరు. సినిమాల జోలికి వెళ్ళే అంత పెద్ద మనుషులు కూడా ఏడ లేరు. ఆయన ఏదో మాట్లాడబోయి ఏదో అలా మాట్లాడినందుకు ఎందుకు వీళ్ళు ఇలా బుడద తల్లుతున్నారు? ఆయన బాధ చెప్పాడు. కోనసీమ అంటేనే హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి వెళ్తారు, ఎక్కువగా పంటలు తెచ్చుకుంటారు, కోడి పందాలకు వెళ్తారు, భీమవరం దగ్గర నుంచి చివరి దాకా ఒక కోనసీమకి వెళ్తారు. ఆ 4 రోజులు సంతోషపడి వచ్చే తెలంగాణ ప్రజలు, తెలంగాణ వాళ్ళకి ఎవ్వరికి ఫీలింగ్ లేదు. కానీ కొన్ని జరిగిన రాజకీయ కుట్రల వల్ల ఆ కోనసీమ అట్లా అయ్యింది అని ఆ బాధతో చెప్పాడు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అనే రాజకీయంగా లాగాడు, రాజకీయంగా చెప్పాడు తప్ప దాన్ని వేరే పదంగా కానీ తెలంగాణ వాళ్ళ మానంగా కానీ తెలంగాణ వాళ్ళని ఏందో చేయటం కానీ అనే లెక్కన ఆయన చెప్పలేదు. తెలంగాణతో చాలా అవసరం ఉందన్న ఆయనకి. బీజేపీ పార్టీని రేపు గెలిపించాల్సిన ఆయన ఎందుకు మాట్లాడతాడన్న పవన్ కళ్యాణ్ గారు? తెలంగాణ ప్రజలను ఎటువంటి విమర్శలు చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు సినిమాల పరంగా ఏమీ చేయలేరు. ఎవరు సినిమాలతోనే ముందుకెళ్తాడు, రాజకీయాలతోనూ పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తారు. ఆయన ఏంది పవన్ కళ్యాణ్ సినిమాలు బ్యాన్ చేస్తామన్నారు తెలంగాణలో? అన్న, పవన్ కళ్యాణ్ సినిమాలు బ్యాన్ చేసి అంత మొగడు ఎవరైనా ఉన్నారా అంటారా? నేను అదే అడుగుతున్నా. అది జరిగే పని కాదన్న. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా మాట్లాడచ్చు, మాట్లాడింది తప్పే. మొన్న కోనసీమ గురించి మాట్లాడింది, అది కూడా ఒక చిన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడారు కానీ ఆయన నెగిటివ్గా అయితే మాట్లాడలేదు డెఫినెట్గా. సో అది దానికి తెలంగాణ వాళ్ళు మనోభావాలు దెబ్బతిన్నాయని కొంతమంది వీడియోలు చేశారు. సో దాని గురించి సినిమాలు ఆఫ్ చేసేసి అంత సినిమా అయితే ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే ఎంతోమంది ఎక్కడి నుంచో వచ్చిన వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా మన తెలుగు ఇండస్ట్రీలో సినిమాలు చేస్తున్నారు. అలాంటిది మన తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన మనిషి అయి ఉండి మన తెలుగు ఇండస్ట్రీలోనే ఆయన సినిమాలు బ్యాన్ చేస్తాను అంటే అది అవుతుంది అని మీరు అనుకోవడం అది ఓన్లీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళే కాదు కదా ఆయన సినిమా బ్యాన్ చేస్తాను. అది తెలంగాణ వాళ్ళు. అవునన్నా, అది జరిగింది. ఎందుకంటే ఎవరు మనుషులు తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది, ఒకటే అది కాదు కదా. ఇప్పుడు సినిమాలు బ్యాన్ చేసే అంత అయితే ఉండదన్న డెఫినెట్గా. ఎందుకంటే డెఫినెట్గా ఉండదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు. సో ఇక్కడ మీరు బ్యాన్ చేసినా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వెళ్ళిపోయి ఖచ్చితంగా ఎక్కడ రిలీజ్ అయితే అక్కడ సినిమా చూడడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఊరుకోరు, ఫ్యాన్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా ఊరుకోరు. అవసరమైతే నేను చెప్తున్నా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తలుచుకుంటే గవర్నమెంట్ కూడా పడిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు కనుక ఈ తెలంగాణలో రేవంత్ రెడ్డి కనుక లేదంటే ఎవరైనా సరే సినిమాలు బ్యాన్ చేస్తున్నాం అంటే ఖచ్చితంగా ఉండే ఫ్యాన్స్ మామూలుగా ఉండదు. గవర్నమెంట్ అయినా పడిపోయి మరి వేరే గవర్నమెంట్ అన్న రావచ్చు, ఆ రేంజ్లో ఉంటుంది అన్న డెఫినెట్గా. ఇప్పుడు ఆయన మాట్లాడింది వాస్తవానికి నెగిటివ్గా అని మాట్లాడాలని అని కాదు, అక్కడ పాజిటివ్గా మాట్లాడేది అది నెగిటివ్ అయింది ఇక్కడ. సో అక్కడ వాళ్ళకి పాజిటివ్గా మాట్లాడదాం అనుకున్నారు ఆయన. సో ఆయన మాట్లాడిన విధానంలో కొంచెం అది నెగిటివ్గా అనిపించింది ఇక్కడ. అన్న, ఇప్పుడు రాజకీయాల వరకు వస్తే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటలకి నేను కూడా సమర్థించను. ఖచ్చితంగా నేను చెప్తున్నా, యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా నేను చెప్తున్నా, నేను సినిమాలంటే పవన్ కళ్యాణ్ సినిమాలంటే పడి చచ్చిపోతాను. కానీ రాజకీయాల విషయానికి వస్తే మాత్రం నేను కూడా ఆయన మాట్లాడే విధానంతో నేను కూడా కొన్నిసార్లు అప్సెట్ అవుతున్నాను. ఎందుకంటే ఒకసారి మాట్లాడిన మాట రెండోసారి మాట్లాడేదానికి ఉండదు. సో మెయిన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఆయన మంచి ఆయనే, కానీ ఆయన వెనకాల ఉన్న చంద్రబాబు నాయుడు అయితే ఎవరైతే ఉన్నారో సో ఈయన మాట్లాడే మాటల్ని ఆయన చేయనీయకపోవడం, లేదంటే ఈయన ఏదైనా చెయ్యాలి అనుకుంటే దానికి చేయకుండా అడ్డు చెప్పడం. సో
దాని పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన చేతిలో ఏమీ లేకపోవడం వల్ల కేవలం డిప్యూటీ సీఎంగా మాత్రమే ఉన్నారు కానీ ఆయన చేతిలో అధికారం అనేది ఖచ్చితంగా చంద్రబాబు లోకేష్ వీళ్ళు ఇవ్వరు వాళ్ళ ఆయన చేతికి. సో ఈ గవర్నమెంట్ పోయి మన నెక్స్ట్ 2029లో అయితే జగన్ రావాలి, లేదంటే పవన్ కళ్యాణ్ ఓన్గా నిలబడి గెలిస్తే కనుక మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అప్పుడు ఆయన ఏదైనా చేయాలనుకుంటే చేయగలుగుతారు. సో అప్పటి వరకు మనం ఏంటంటే ఆయన ఏదో చెప్దాము చేద్దాము అనుకుంటున్నారు. ఆయన ఇప్పుడు కాదన్న ఎలక్షన్స్లో రాకముందు కూడా పేద ప్రజలకు ఎంతో హెల్ప్ చేసిన మనిషి ఆయన పవన్ కళ్యాణ్. ఆయన పవన్ కళ్యాణ్ వల్ల చంద్రబాబు అన్న ఖచ్చితంగా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ వల్లే చంద్రబాబు గెలిచారు. కానీ గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ పక్కన పెడుతున్నాడు. ఖచ్చితంగా చెప్తున్నా, చంద్రబాబు పక్కన పెడుతున్నాడు. అన్న డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగంలో ఎక్కడా లేదు. ఆ పదవి గురించి ఆ రాజ్యాంగంలో లేని పదవి అది డిప్యూటీ సీఎం అనేది. అదే అన్న, అది చట్టంలో రాజ్యాంగంలో లేని పదవి అది. కానీ ఆయన డిప్యూటీ సీఎం తర్వాత సీఎం. కానీ సీఎం ఉన్నాడు కదా, సీఎం లేకపోతే ఆయనకు ఆ పదవి దానికి ఆయన ఏదైనా అర్హత ఉండిద్ది, అది ఏం చేయగలుగుతాడు. కానీ ఇప్పుడు సీఎం అయితే ఉన్నారు కదా, సో సీఎం లేనప్పుడు డిప్యూటీ సీఎం, సో సీఎం ఉన్నప్పుడు ఆ సీఎం చేతిలోనే ఉంటుంది. కానీ డిప్యూటీ సీఎం చేతిలో ఏమీ లేదు. సో ఆయన ఏదైనా చేయాలనుకుంటున్నా కూడా చేయనివ్వట్లేదు. డెఫినెట్గా చెప్తున్నా. హైదరాబాద్ కోసం కోనసీమని ఒకప్పుడు చంద్రబాబు నాయుడు అలా తయారు చేశాడు. అవును, ఓకేనా? మరి ఎంత ధైర్యంతో మరి అక్కడికి వెళ్ళి ఆ కోనసీమను చూపించాడు. తెలంగాణ వల్లే కదా మరి అయ్యింది. నేనేమంటాను అంటే అన్న, ఆయన తెలంగాణ గురించి తప్పుగా మాట్లాడాలని అయితే మాట్లాడలేదు. కోనసీమని హైలైట్ చేసి దాని గురించి హైలైట్గా మాట్లాడాలనుకున్నారు. సో అది కొంచెం నెగిటివ్ అయింది. కానీ కావాలని పాయింట్ అవుట్ చేసి తెలంగాణ గురించి తక్కువ మాట్లాడాలని ఆయన ఎప్పుడు మాట్లాడరు. ఎందుకంటే ఆయన ఎక్కడ ఉన్నా కూడా ఇప్పుడు తెలంగాణలో ఉంటే తెలంగాణకు సపోర్ట్గా మాట్లాడతారు, ఆంధ్ర వెళ్తే ఆంధ్రాకి సపోర్ట్గా మాట్లాడతారు. కానీ ఇక్కడ నుంచి అక్కడ వాళ్ళని వ్యతిరేకంగా, అక్కడ నుంచి ఇక్కడ వాళ్ళని వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఇది కూడా అన్నా తెలంగాణ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు, పోయి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ విమర్శలు చేయడం కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే మన పవన్ కళ్యాణ్ గారికి పడదు. ఆ ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారి మీద చేస్తున్నారు వ్యాఖ్యలు. ఆ పదంగా నువ్వు ఎట్లా చెబుతావు చెప్పాలి? అది ఏ పదంగా అన్న ఇక్కడ తెలంగాణ వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి తెలంగాణ ప్రజలు చాలామంది వీడియోలు కూడా చేస్తున్నారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుని ఉండొచ్చు. లేదంటే ఇంకోటి ఏంటంటే ఇక్కడ మోడీకి సపోర్ట్గా ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. సో అక్కడ మోడీ అంటే బీజేపీ, ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్. సో కాంగ్రెస్ బీజేపీ ఎప్పుడు కూడా పోటీగానే ఉంది. కాబట్టి డెఫినెట్గా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆయన మీద గొడవ పడవచ్చే అవకాశం 100% ఉంది. అంతే, ఇంక అంతకుమించి ఏం లేదు కదా.